అలాగే ఇప్పుడున్న సినారియో హైడ్రా లేకపోతే ఫార్మాసిటీ రద్దు ఇలాంటి కొన్ని డెసిషన్స్ పక్కన పెట్టి ఒకసారి హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ని చూడండి, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడండి. రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, న్యూ మెట్రో రాబోతుంది, హెచ్ఎండిఏ పరిధి పెరుగుతూ ఉంది. అంటే విలేజెస్ అవుట్స్కట్స్లో ఉన్న విలేజెస్, ఓఆర్ఆర్ బయట ఉన్న విలేజెస్ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతున్నాయి. అవి మండల్స్ కింద మారబోతున్నాయి. అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ యొక్క తలరాత మారబోతుంది. మార్క్ దీస్ వర్డ్స్. ఒక 5 years తర్వాత ఓఆర్ఆర్ బయట ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎంత ప్రాఫిట్స్ తీసుకుంటారనేది మన ఊహకు అందని విషయం. అలా హైదరాబాద్ ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది.